ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో కైసిక ద్వాదశి ఉత్సవం. తిరుమాడ వీధులలో శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం. లోక కళ్యాణార్థం టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష క్రతువులు. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. అభిషేక ద్రవ్యాలలో శ్రీ ఉమా బృహదీశ్వరుని పరిమళ దర్శనం. తిరుపతి ధ్యానారామంలో మహాదేవునికి కార్తీక మాసోత్సవం. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో కైసిక ద్వాదశి ఉత్సవం. స్వామివారి సన్నిధిలో ఘనంగా పురాణ పఠన కార్యక్రమం. శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. తిరుమల తరహాలో తిరుచానూరులోనూ విద్యుత్ పుష్పాలంకరణలు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఆదేశాలు. సర్వ ప్రాణకోటికి సంరక్షకుడైన ఆ శ్రీమన్నారాయణుడి ఆరాధనకు శ్రేష్టమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో దామోదరునిగా శ్రీమన్నారాయణుడి ఆరాధించడం సంప్రదాయం. విశేషించి కార్తీక ద్వాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణుల సేవ అనంత ముక్తికారకం. కైసిక ద్వాదశి, తులసి ద్వాదశిగా పేరొందిన కార్తీక శుక్ల ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం తెల్లవారుజామున తిరుమల క్షేత్రంలో శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి ప్రత్యేకంగా కైంకర్యాలు జరిగాయి. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి సకలాభరణ భూషితంగా తిరుచిపై వేంచేసి తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆపై స్వామి అమ్మవార్లను శ్రీవారి ఆలయంలో బంగారు ఆకిలి చెంత వేంచేపు చేసి పురాణ పఠనం నిర్వహించి ఆగమోక్తంగా ఆస్థానం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇవాళ కైసిక ద్వాదశి సందర్భంలో ప్రతి సంవత్సరం జరిగినప్పుడు సంవత్సరానికి ఒకసారి
స్వామి ఉగ్ర శ్రీనివాసమూర్తి వారు భూదేవి శ్రీదేవి సమేతంగా మాడావీధుల్లో ఉదయం 4:30 నుంచి దాదాపు 5:45 వరకు ఊరేగుతూ భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. అది అయ్యాక స్వామివారి ఆస్థానం ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం కొన్ని ఆర్జిత సేవలు ఇవన్నీ రద్దుపరిచి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా జరుగుతున్నటువంటి ఆగమాలకి ఇబ్బంది లేకుండా సాఫీగా శాస్త్రోక్తంగా ఆగమ అడ్వైజర్స్ ట్రీట్మెంట్ పద్ధతి ప్రకారం అర్చక స్వాములు అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా స్వామివారి కృపా కటాక్షలు భక్తులందరికీ కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా నేత్రాయ నమః కైలాసవాసినే అంబికా ప్రాణనాథాయ మహాదేవాయ మంగళం శ్రేయకాంతాయ కళ్యాణ హృదయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆదివారం కైసిక ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కైసిక ద్వాదశి వేడుకలు ఏటా కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని కైసిక ద్వాదశిగా పేర్కొంటారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం తోలప్ప మండపం నుండి తిరుమల నంబి వంశీయులైన టీకే ముకుంద ఆచార్యులను ఆలయ మర్యాదలతో తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని కొలువు తీర్చి కైసిక ద్వాదశి పురాణాన్ని పఠించారు. అనంతరం ముకుందాచార్యులకు పరివట్టం కట్టి మాల, శ్రీ సఠారి మర్యాదలను పూర్తి చేశారు. ఆపై పల్లకిపై ముకుందాచార్యులను తీసుకుని ఊరేగింపుగా వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారిని తమిళనాడు రాష్ట్రం వానమామలై పీఠాధిపతులు మధురకవి రామానుజజ్జీయర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతులు, అధికారులు, అర్చకులు ఇస్తుకపహాల్ స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న పీఠాధిపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆపై జీయర్ స్వామికి మాల, వస్త్రం, శ్రీ శఠారి మర్యాదలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీయర్ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులకు సూచించారు. నవంబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో జేఈఓ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ భక్తుల రద్దీని ముందస్తుగా అంచనా వేసుకుని అందుకు తగిన విధంగా వారం రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. శాఖల వారీగా అనుమతులు పెండింగ్లో ఉంటే వెంటనే అనుమతి తీసుకుని పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన అమ్మవారి గరుడ వాహన సేవ, గజవాహన సేవ, పంచమి తీర్థం రోజులలో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని, రద్దీకి తగినట్లుగా అన్నప్రసాదాలు, క్యూలైన్ల నిర్వహణ, భద్రత, పద్మ సరోవరం ప్రవేశ నిష్క్రమణ మార్గాలలో వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్య పనులు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. తిరుమలలో విద్యుత్ దీపాలంకరణలు, ఫలపుష్ప ప్రదర్శనలు ఏ విధంగా భక్తులను ఆకట్టుకున్నాయో అదే రీతిలో తిరుచానూరులోనూ చేయాలని ఇంజనీరింగ్ ఉద్యానవన విభాగం అధికారులను ఆదేశించారు. తిరుపతి, తిరుచానూరు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. నవంబర్ 16వ తేదీ అంకురార్పణ నుండి పంచమి తీర్థం వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి రాజీ పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, రంగవల్లులు, ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా కళా బృందాల ప్రదర్శనలు ఉండాలని, భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదం అందించడానికి తిరుచానూరులోని 3 ప్రాంతాలలో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా అలిపిరి నుండి తిరుచానూరు వరకు పడి ఊరేగింపు కార్యక్రమాలపై భక్తులకు ముందస్తుగా సమాచారం తెలిసేలా ప్రకటనలు ఇవ్వాలని జేఈఓ సూచించారు. ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాలను నాణ్యంగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. శాఖల వారీగా జరుగుతున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పనులను సమీక్షించిన జేఈఓ అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ ఆండాళ్ అమ్మవారిని వెంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల నడుమ అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ ద్రవ్య పరిమళాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక తెప్పోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది.
ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ తిరుచి సేవ నిర్వహించారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దానమింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దానమింతే శ్రీరామచంద్ర. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం రుద్రపాద ముక్కోటి ఉత్సవం ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ముక్కోటిగా రుద్రపాదాల ముక్కోటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో స్వామివారిని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం అర్చకులు గణపతి పూజ, కలశ స్థాపన, మండపారాధన, గణపతి హోమం నిర్వహించారు. ఆపై ధ్వజారోహణంతో ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. 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 త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్లాయిగుంట స్వామివారి ఉత్సవ కైంకర్యాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న అప్లాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ అప్పలాయిగుంట ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అంతయు నీవే హరి పుండరీకాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
కడప నగరం అక్కయ్యపల్లిలోని కార్పొరేషన్ గ్రౌండ్లో శ్రీవారి కళ్యాణం రమణీయంగా జరిగింది. కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా ప్రత్యేక వేదికపై ముందుగా శివలింగానికి అభిషేకాది ఆరాధనలు జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం దీపోత్సవ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని దీపారాధనలు చేసి హరిహరుల కృపకు పాత్రులయ్యారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి మంగళాభిషేకాలు జరిగాయి. గ్రహదోషాల పరిహారార్థం శివాలయంలోని శనీశ్వరుడి ఆరాధన సర్వశుభదాయకం. ఈ సందర్భంగా కాళహస్తిలోని శనీశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర పూజలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా భక్తుల సమక్షంలో శనీశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేక క్రతువును నిర్వహించారు. ఆపై స్వామివారికి నల్లని వస్త్రం, పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి లక్ష పుష్పార్చనను ఆద్యంతం నయన మనోహరంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక వేదికపై స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత వర్ణశోభిత పుష్పాలతో భాజా భజంత్రీలు, చతుర్వేద పారాయణం, భక్తుల జై నారసింహ స్మరణల నడుమ స్వామివారికి లక్ష పుష్పార్చనను కనుల పండుగగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. నెల్లూరు మైపాడు రోడ్డులో నిలవైన శ్రీ వరాహ క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వరాహ క్షేత్రంలో ఉపాలయంగా ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి కార్తీక ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను జరిపి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని మనసారా వీక్షించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం మార్కెట్ రోడ్డులో నిలవైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను జరిపారు. తరువాత ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేసి తులసి దళాలతో అర్చనలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి పూజల్లో పాల్గొని సహస్రనామార్చన చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో మద్ది చెట్టులో స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 32వ సప్తాహ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మద్ది ఆంజనేయుడికి అభిషేకం వేడుకగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత నాగవల్లి దళార్చన జరిపి హారతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో రాంబుబంటుకు విశేష అర్చనలు జరిగాయి. కార్తీక మాస ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే స్వయంగా పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత ఆంజనేయ సుతుడికి చందన పూజలు, ఆకు పూజలు నిర్వహించారు. ఆపై తమలపాకుల హారాలు, తులసి మాలలతో స్వామివారికి అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పంచారామం భీమవరం గునుపూడిలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ సోమేశ్వరునికి తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల శివనామస్మరణలతో మారుమోగింది. కర్నూలు జిల్లా ఆలూరు గ్రామంలో గోపూజోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజున సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. ఆ తర్వాత గోవుమా తల్లికి నూతన వస్త్రాలతో అలంకరించి దాన అందజేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణ చేసి ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు మూలాపేటలోని గణేష్ ఘాట్లో కొలువైన శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక దీపోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. అర్చకులు గర్భాలయంలో శ్రీ స్వర్ణలింగేశ్వరుడికి విశేష ఉపచారాదులను పూర్తి చేశారు. తర్వాత చూడచక్కగా అలంకరించిన స్వామివారికి లింగాష్టకాల సహితంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో పసుపు, కుంకుమలతో అలంకరించిన ఉత్సవ గుంజను నాటి ఆకాశదీప కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 రోజుల పాటు ఆలయంలో కార్తీక దీపోత్సవాలు జరుగుతాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని చక్కటి వేదికపై రమా వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. ఆపై అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు జరిపి వ్రతకథలను వినిపిస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. అనంతపురం నగరం ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తులసి దళార్చన ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు విశాలమైన ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు తులసి దళార్చన జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 72,860 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,612 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,98,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.